ఏబిసి అంటే 3 గ్రూపులే కాకుండా మొదటి గ్రూపు, రెండో గ్రూపు, మూడో గ్రూపులు అని పెట్టారు. దానికి ఖచ్చితంగా వర్గీకరణ ఏబిసిడి రూపంగా ఉండాలి. ఆ డి గ్రూపులో ఇప్పటికే బాగా దళితుల్లో 59 కులాల్లో ఏ వర్గం తమ జనాభా కంటే మించి పొందిందో, ఏ వర్గం తమ జనాభా కంటే విద్యా ఉద్యోగ రంగాల్లో మించి పొందిందో ఆ వర్గాన్ని డి గ్రూపులో చేర్చి దానికంటే బాగా అభివృద్ధి చెందిన ఆ కులం కంటే అదే గ్రూపులో ఉండబడే కులాలను తీసుకొచ్చి, అది నేతకాని కావచ్చు, అది హొలియదాసర్ కావచ్చు, అది మాలదాసర్ కావచ్చు, మిథిలాయవర్ కావచ్చు, లేదా మేము బాగా అభివృద్ధి చెందిన మాలలతో మేము కలిసి ఉండమని చెప్పి భావించే ప్రతి కులాన్ని, మాలలతో పోల్చుకుంటే వెనుకబడ్డ ప్రతి కులాన్ని ఖచ్చితంగా సి గ్రూపులో ఉంచే విధంగా చూడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 3 డిమాండ్ల మీదనే మా ప్రదర్శనలు రేపు చేయబోతున్నాం అనే విషయం కూడా గుర్తు చేస్తూ, మొదటిది గత కమిషన్ ఇచ్చిన నివేదికలో లోపాలను సరిచేసి దళితుల్లో ఉండబడి 59 కులాలకు న్యాయం జరిగే విధంగా, వెనుకబాటుతనమైన అందరికీ చూడండి, జనాభా అయినా అందరిది చూడండి, ఏదైనా అందరికీ ఒక కులబద్ధత పెట్టి వర్గీకరణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మంత్రివర్గంలో మాదిగలకు మరో 2 స్థానం కల్పించాలని గుర్తు చేస్తున్నా. ఏబిసి వరకే పరిమితం కాకుండా డి గ్రూప్ కూడా ఉండే విధంగా 4 గ్రూపులు చేయాల్సిన బాధ్యతను చెప్పి గుర్తు చేస్తూ, దీని మీదనే మార్చి 10 వరకు, 3 నుంచి మార్చి 10 వరకు మా ప్రదర్శనలు ఉంటాయి. ఆ ప్రదర్శనలో కూడా ప్రధానంగా ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలు, వర్గీకరణ కోరుకునే దళిత కులాల శక్తులన్నీ అందులో భాగస్వామ్యం అవుతాయి. కానీ ప్రధాన భూమికగా ముందు వరుసలో మాత్రం మా డప్పు కళ వాయిద్య బృందాలే ముందు వరుసలో ఉంటాయనే విషయం కూడా గుర్తు చేస్తూ, మరొక వైపు దయచేసి గౌరవ రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. మా సాంస్కృతిక ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వండి, మా సాంస్కృతిక ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వండి. అది తెలంగాణకే కాదు, దక్షిణాది రాష్ట్రాలకే కాదు, తెలుగు ప్రజలకే కాదు, భారతదేశానికి గర్వకారణమయ్యే విధంగా, భారతదేశానికే గర్వకారణమయ్యే విధంగా లక్షల డప్పులతో సాంస్కృతిక ప్రదర్శనను నిర్వహిస్తాం. అది తెలంగాణ రాష్ట్రంలో జరిగితే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆ గౌరవం దక్కుతుంది, విలువ ఉంటుంది, ప్రభుత్వానికి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది. హైదరాబాద్ నగరం పేరు కూడా ప్రపంచంలో మారుమోగడానికి దారితీస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ కూడా అన్ని చోట్ల వాయిద్యాలు ఉన్నా ఒకే చోటికి లక్షల సంఖ్యలో వాయిద్యాలు చేర్చి ఒక ప్రదర్శన చేసిన చరిత్ర ప్రపంచంలో ఎక్కడ కనిపించట్లేదు. అది హైదరాబాద్ నగరంలో జరగబోయే ప్రదర్శన కనుక అది తెలంగాణకు, హైదరాబాదుకు, ముఖ్యమంత్రిగా మీకు గౌరవంగా ప్రపంచంలో గొప్పదనం, గౌరవం దక్కుతుంది. అది మన తెలుగు ప్రజలకు దక్కుతుంది, అది దేశానికి దక్కుతుంది. ఆ గౌరవం దక్కించే విధంగా ఆ ప్రదర్శన చేస్తాం. ఆ ప్రదర్శన అనే అంశం అది వర్గీకరణ అంశంతో ముడిపడి చూడొద్దని, ఆ ప్రదర్శన అనే అంశం అది వర్గీకరణ అంశంతో ముడిపడి చూడొద్దని దయచేసి ఇప్పటికే ఫిబ్రవరి 7న జరగడానికి లక్షల డప్పుల కార్యక్రమం పెట్టినప్పుడు చాలా గ్రామాల్లో మాదిగ యువత, మాదిగ పెద్దలు అప్పటికే ఉన్న డప్పులకు తోడు కొత్త డప్పులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో తీసుకోవడం జరిగింది. అది మాదిగల్లో ఉండబడే ఒక సాంస్కృతిక చైతన్యం మొదటిసారి బయటకు వచ్చింది. మాదిగల్లో ఒక సాంస్కృతిక చైతన్యం బయటకు వచ్చింది. ఖచ్చితంగా మన డప్పు మనం కొట్టాల్సిందే, మన డప్పు కొట్టడానికి మనం హైదరాబాద్ పోవాల్సిందే అనే ఒక ఆలోచన మాదిగల్లో బాగా పెరిగింది. దయచేసి ఆ చైతన్యం మీద నీరు గారే విధంగా కాకుండా, మాదిగల్లో ఆవేదన ఉండే విధంగా కాకుండా
మా ప్రదర్శన చేసుకుంటే ఇబ్బంది ఏంటని చెప్పి పాలకులకు ప్రశ్న రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మేము ప్రదర్శన చేసుకుంటే ఇబ్బంది ఏముంటుందని చెప్పి ప్రదర్శనకు పర్మిషన్ ఇవ్వకపోవడానికి కారణం ఏముంటుందని చెప్పి మాదిగల్లో ప్రభుత్వం మీద ఆవేదన పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. మేము గౌరవ రేవంత్ రెడ్డి గారికి బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు మళ్ళీ కలిసే అవకాశం వస్తే రేపు మళ్ళీ ఈ మధ్యకాలంలో మళ్ళీ అపాయింట్మెంట్ కోరుతాం. కలిసి మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా మాకు సాంస్కృతిక ప్రదర్శన చేసుకోవడానికి పర్మిషన్ ఇప్పించే విధంగా సహకరించాలని చెప్పి మేము బహిరంగ కూడా కోరుతామని కూడా గుర్తు చేస్తూ 10వ తారీఖు వరకు మా ప్రదర్శనలు అయిపోయిన తర్వాత అప్పటికి వర్గీకరణ ప్రక్రియ న్యాయసమ్మతంగా ఉంటే సంతోషం. అప్పటికే ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే అందులో మాదిగలకు చోటు కల్పిస్తే సంతోషం. అదే సమయంలో 3 గ్రూపులతో కాకుండా 4 గ్రూపులు చేసి వర్గీకరణ చేస్తే మేము సంతోషం, మాకు సంతోషమే. కానీ దానికి భిన్నంగా ఏదైనా జరిగితే మాత్రం 11 తర్వాత భవిష్యత్తు కార్యాచరణ తెలంగాణలో తీసుకోవాల్సి వస్తుంది. ఆ 11వ తారీఖు తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఒకవేళ ఉద్యమ రూపమే దాలిస్తే దానికి ప్రభుత్వం బాధ్యత వహించే రోజు వస్తుందనేసి కూడా గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి వర్గీకరణకు అనుకూలం కనుక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచిస్తాడని, గౌరవ ముఖ్యమంత్రి గారు మా విజ్ఞప్తి మేరకు మళ్ళీ కమిషన్ మళ్ళీ పునరుద్ధరించాడు కనుక అదే సానుకూల దృక్పథంతో ఖచ్చితంగా ఇప్పుడు మేము ఏ విజ్ఞప్తులు అయితే చేశామో ఆ విజ్ఞప్తులను సానుకూలంగా అర్థం చేసుకొని ప్రభుత్వ పరంగా మాకు సహకారం అందించాల్సిందిగా తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా మా విజ్ఞప్తులకు అనుగుణంగా పరిశీలించి తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను, గుర్తు చేస్తున్నాను. ధన్యవాదాలు.